హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ మ్యాథ్స్కి సంబంధించి ఇది 3rd వీడియో అండ్ ఇది హెచ్జిటి మ్యాథ్స్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఒక వృత్త వ్యాసార్థము రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల. ఒక వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేసినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదల ఆప్షన్ 2 4 రెట్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు x సెంటీమీటర్లలో సగం ఉంటుంది మరియు ఎత్తు పొడవుకు రెట్టింపు ఉంటే ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ పొడవు x అయితే ఇవ్వడం జరిగింది, పొడవు x సెంటీమీటర్స్. నెక్స్ట్ వెడల్పు అనేది పొడవులో సగం కాబట్టి x/2. నెక్స్ట్ హైట్ అనేది పొడవుకు రెట్టింపు కాబట్టి 2x అవుతుంది. దీర్ఘగణ ఘనపరిమాణానికి ఫార్ములా LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో x ఇంటూ x/2 ఇంటూ 2x. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఇంటూ x ఇంటూ x3 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 x3. నెక్స్ట్ వన్, సమాంతర చతుర్భుజంలో భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 4:5. దాని వైశాల్యం 720 మీటర్ స్క్వేర్ అయిన ఎత్తు మీటర్లలో. సమాంతర చతుర్భుజానికి ఫార్ములా BH, భూమి ఇంటూ ఎత్తు. సో ఇక్కడ భూమి ఎత్తుల నిష్పత్తి 4:5 అన్నారు. సో భూమి 4x అవుతుంది, ఎత్తు 5x అవుతుంది. సో 4x ఇంటూ 5x 20x² అవుతుంది. సో అకార్డింగ్ టు ప్రాబ్లం మనకి లెక్కలో ఇచ్చినది వైశాల్యం 720 కాబట్టి 20x² = 720. x² = 720/20 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 2 3 = 6, 2 6 = 12. x² వాల్యూ 36 వచ్చింది. మనకు కావాల్సింది x వాల్యూ కదా. x = √36. √36 వాల్యూ 6 అండి. సో x అయితే 6 వచ్చింది. ఇక్కడ మనకి అడిగినది హైట్ అంటే 5x కదా. సో x ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే 5 6 = 30 అయితే వస్తుంది. సో హైట్ ఆప్షన్ 1 30 మీటర్స్. నెక్స్ట్ వన్, రవి ఒక టీవీని వ్యాట్తో కలిపి 28,860కి కొన్నాడు. దాని వాస్తవ ధర 26,000 అయితే దానిపై విధించిన వ్యాట్ రేటు ఎంత? సో ఇక్కడ అతని టీవీ యొక్క వాస్తవ ధర, అసలు ధర 26,000. సో అసలు ధరని మనం 100% అనుకుంటే 100% 26,000. ఇప్పుడు 28,860 ఎంత పర్సెంట్ అది అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 26,000 100% అంటే 28,000 సంథింగ్ అనేది 100 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించవలసిన ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. సో 28,860/26,000 ఇంటూ 100. ఇక్కడ 3 zeros పైన ఉన్న ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 = 2. నెక్స్ట్ 2 3 = 6. ఇక్కడ 2 1 = 2, 2 4 = 8, 2 4 = 8, 2 3 = 6. నెక్స్ట్ 13 1 = 13, 13 1 = 13. నెక్స్ట్ 14 ఉంటుంది, 13 1 = 13. నెక్స్ట్ ఇక్కడ కూడా 13 1 = 13. సో మనకు వచ్చినది 28,860 రూపీస్ అయితే ఎంత పర్సెంట్ అంటే 111%. సో ఇప్పుడు ఈ 111లో నుంచి 100 తీసేస్తే మనకి వ్యాట్ రేట్ అయితే వస్తుంది. సో 311లో నుంచి 100 తీసేస్తే మనకు వచ్చేది 11%. సో ఆ టీవీపై విధించినటువంటి వ్యాట్ రేటు ఎంత అంటే ఆప్షన్ 4 11%. నెక్స్ట్ వన్,
4x ప్లస్ 21 డిగ్రీస్ మరియు 5x మైనస్ 3 డిగ్రీలు తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతరు కోణములు అయిన x విలువ. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతరు కోణాల మొత్తం 180 డిగ్రీస్. సో ఇక్కడ రెండు కోణాలు ఇవ్వడం జరిగింది. వీటి మొత్తం 4x ప్లస్ 21 ప్లస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ 5x 4x యాడ్ చేస్తే 9x అయితే వస్తుంది. సో 9x 21లో నుంచి 3 తీసేస్తే మనకు 18 అయితే వస్తుంది. 18 ఈక్వల్ టు 180. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి 9x ఇటు సైడే పెట్టుకుంటాం. 9x ఈక్వల్ టు ఈ ప్లస్ 18 ఇటు సైడ్కి పోతే మైనస్ 18 అవుతుంది. సో 180లో నుంచి 18 తీసేయాలి. 10 మైనస్ 8 2 వస్తుంది. సో ఇక్కడ 7 ఉంటుంది. 7 మైనస్ 1 6. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. సో 180లో నుంచి 18 తీసేస్తే మనకు 162 అయితే వస్తుంది. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి x ఈక్వల్ టు 162 బై ఈ 9 అనేది ఇటు సైడ్కి పోతే భాగిస్తుంది. 9 1 జా 9. ఇక్కడ 9 1 జా 9. నెక్స్ట్ 9 8 జా 72. x వాల్యూ ఎంత వచ్చింది అంటే ఆప్షన్ 1 18 డిగ్రీస్. నెక్స్ట్ 1 ట్రెపీజియం వైశాల్యం 320 చదరపు సెంటీమీటర్లు మరియు రెండు సమాంతర భుజాల పొడవులు 16 సెంటీమీటర్స్ మరియు 48 సెంటీమీటర్స్ అయిన ఆ సమాంతర భుజాల మధ్య గల దూరం ఎంత? ఇక్కడ ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా తెలిసి ఉండాలి. సో ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ a ప్లస్ b ఇంటూ హెచ్. ఇక్కడ a ప్లస్ b అంటే రెండు సమాంతర భుజాల పొడవులు, హెచ్ అనేది హైటు లేదా దూరాన్ని తెలియజేస్తుంది. ఈక్వల్ టు ట్రెపీజియం వైశాల్యం 320 కాబట్టి ఆఫ్ a ప్లస్ b ఇంటూ హెచ్ ఈక్వల్ టు 320. ఇక్కడ a ప్లస్ b అంటే 16 ప్లస్ 48. 16 ప్లస్ 48 యాడ్ చేస్తే 64 అయితే వస్తుంది. ఆఫ్ ఇంటూ 64 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 320. మనకు కావాల్సింది ఓన్లీ హెచ్ కదా. సో హెచ్ ఈక్వల్ టు 320 ఇంటూ ఇక్కడ బై 2 అనేది ఇటు సైడ్కి పోతే ఇంటూ 2 అవుతుంది. ఈ 64 అనేది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే భాగిస్తుంది. సో ఇక్కడ 32 10 జా 320. 32 2 జా 64. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 10. సో ఇక్కడ దూరము లేదా హైట్ అనేది 10 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 7 పవర్ 3n ప్లస్ 2 ఇంటూ 1/7 హోల్ పవర్ 4 ఈక్వల్ టు 7 పవర్ 7 అయినా n విలువ. సో ఈ 1/7 హోల్ పవర్ 4ని మనం 7 పవర్ మైనస్ 4గా రాయవచ్చు. సో 7 పవర్ 3n ప్లస్ 2 ఇంటూ 7 పవర్ మైనస్ 4 ఈక్వల్ టు 7 పవర్ 7. సో ఇక్కడ ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంది. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఇక్కడ 7 పవర్ 3n ప్లస్ 2 మైనస్ 4 అని రాయవచ్చు దీన్ని. సో ఇక్కడ ప్లస్ 2 మైనస్ 4 ఉంది కాబట్టి మనకి పైన మిగిలేది 7 పవర్ 3n మైనస్ 2 ఈక్వల్ టు 7 పవర్ 7. ఇక్కడ భూములు 7 ఉన్నాయి కాబట్టి ఘాతాంకాల్ని మనం ఈక్వల్ చేస్తే 3n మైనస్ 2 ఈక్వల్ టు 7. 3n ఈక్వల్ టు 7. ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇటు సైడ్కి పోతే ప్లస్ 2 అవుతుంది. 3n ఈక్వల్ టు 9 అవుతుంది. మనకు కావాల్సింది n కదా. సో n ఈక్వల్ టు 9/3. 3 3 జా 9. n వాల్యూ ఆప్షన్ 2 3. నెక్స్ట్ 1 ఏ పవర్ 4 మైనస్ 1296 యొక్క ఒక కారణాంకం ఏది? సో ఈ ఏ పవర్ 4ని మనం ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తాం. 1296ని మనం 36 స్క్వేర్గా రాయవచ్చు. సో
సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ అంటే ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ 36 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 36. సో ఇప్పుడు మనం ఈ 36ని 6 స్క్వేర్గా రాస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. సో ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ 6 ఇంటూ ఏ మైనస్ 6గా రాయవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి కారణాంకం ఏ ప్లస్ 6 ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 25,000 రూపాయల ఖరీదు గల మోటార్ సైకిల్ విలువ సంవత్సరానికి 5% చొప్పున క్షీణిస్తూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? సో మోటార్ సైకిల్ ఖరీదు 25,000, ప్రతి సంవత్సరం 5% చొప్పున క్షీణిస్తూ ఉంది కాబట్టి 100లో నుంచి 5 తీసివేస్తే 95 వస్తుంది. సో 95/100 ఇంటూ 95/100. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఈ 95/100 అనేది 2 టైమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5తో 5 2 జా 10, 5 5 జా 25. సో ఇక్కడ 5 ఇంటూ 95 ఇంటూ 95/2 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 22,562.50 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 1, 426.19 డివైడెడ్ బై 1.7 ఈక్వల్ టు 250.7 అయినా 42.619 డివైడెడ్ బై 170 విలువ ఎంత? సో ఇది డివిజన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 0.2507. నీరజ అమ్మకపు పన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ను 79.80 కొన్నది. దానిపై ముద్రిత ధర 70 రూపాయలైన అమ్మకపు పన్ను రేటు ఎంత? సో ముద్రిత ధర అనేది 100% అనుకుంటాం. 100% 70 రూపీస్ అయితే 79.80 అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. సో 79.80/70 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 79.80 ఇంటూ 10 చేస్తే మనకు 798 వస్తుంది. 798/7. 7 1 జా 7, 7, 7 1 7, 7 4 28. మనకు వచ్చినది 114. సో 79.80 అనేది 114%. అమ్మకపు పన్ను రేటు రావాలి అంటే ఈ 114లో నుంచి 100 తీసేయాలి. ఆ విధంగా తీసేస్తే మనకు 14 అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, 14%. నెక్స్ట్ 1, 2 పెన్నులు ఒక్కొక్కటి 20 రూపాయలకు కొని ఒకటి 15% లాభానికి మరొకటి 12% నష్టానికి అమ్మిన మొత్తం మీద వచ్చు లాభం లేదా నష్టం శాతంలో. ఇక్కడ ఒక పెన్ను మీద 15% లాభం అన్నారు కాబట్టి ఇక్కడ 15/100 ఇంటూ 20 చేయాలి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 1 జా 2 3, 2 5 జా 10, 5 1 జా 5 3 జా 15. సో మనకి 15% లాభం అంటే 3 రూపాయలు లాభం వచ్చినట్లు. సో ఇక్కడ 20 రూపాయలకు కొన్నారు కాబట్టి ఇది మొత్తం 23 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ 12% నష్టానికి అమ్మారు. సో అది 12/100 ఇంటూ 20 చేయాలి. 0 క్యాన్సిల్. 2 1 జా 2 5 జా 10, 12/5 అంటే 2.4 అయితే వస్తుంది.
అంటే ₹2.04 నష్టం అయితే వచ్చింది. సో దీన్ని 20లో నుంచి మైనస్ చేస్తే మనకు 17.6 అయితే వస్తుంది. సో 15% లాభానికి అమ్మినప్పుడు అతనికి ₹23 వస్తే నష్టానికి అమ్మినప్పుడు ₹17.6 అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. 23 + 17.6 చేస్తే మనకు 40.6 అయితే వస్తుంది. అతడు ఒక్కొక్కటి ₹20కు కొన్నాడు కాబట్టి సో కొన్న వేళ 2 పెన్నులది కలిపి 20 + 20 40 అవుతుంది. సో అమ్మిన వేళ 40.6, కొన్న వేళ 40 అయితే ఇక్కడ వచ్చేది లాభమే కదండి. సో లాభము 0.6. ఇక్కడ మనకు అడిగినది లాభం కాదు, లాభ శాతం. కాబట్టి దీనికి ఫార్ములా లాభం బై కొన్న వేళ ఇంటూ 100. ఇక్కడ కొన్న వేళ అంటే 40 ఇంటూ 100 చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2తో 2 2 జా 4, 2 5 జా 10, 2 1 జా 2 3 జా 6. 0.3 ఇంటూ 5 చేస్తే మనకు 15 అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేది మనకి లాభము ఎంత శాతం అంటే 1.5%. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. 0.3 ఇంటూ 5 చేస్తే మనకు వచ్చేది 1.5%. నెక్స్ట్ 1. ఒక బ్యాంకు ₹2,000 డిపాజిట్ చేసిన సొమ్ముపై 5 సంవత్సరాలకు 3,000 ఇచ్చిన వడ్డీ రేటు ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ డిపాజిట్ చేసినటువంటి సొమ్ము 2,000 అయితే బ్యాంక్ 5 సంవత్సరాల తర్వాత ఇచ్చినది 3,000. సో వడ్డీ ఎంత అంటే ₹1,000. సో I = PTR/100 ఫార్ములాని యూజ్ చేస్తే 1000 = P అంటే 2000 ఇంటూ T అంటే 5 years ప్లస్ R/100. సో ఇప్పుడు ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మనకు కావాల్సింది R మాత్రమే. R = ఇక్కడ 1000 ఉంది కదా, 1000/20 ఇంటూ 5 అనేది ఇటు సైడ్కి పోతే భాగిస్తుంది. సో 20 ఇంటూ 5, 0 0 క్యాన్సిల్, 5తో 5 1 జా 5 2 జా 10, 5 0 జా 0. నెక్స్ట్ 2 1 జా 2 10 జా 20. సో వడ్డీ రేటు ఎంత అంటే 10%. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1. ఒక పనిని 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజులలో పూర్తి చేయుదురు. అదే పనిని 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు కలిసి పూర్తి చేయుటకు పట్టే రోజులు ఎన్ని? సో ఇక్కడ 8 మంది పురుషులు 12 మంది స్త్రీలు ఒక పనిని 20 రోజుల్లో చేస్తున్నారు. 12 మంది పురుషులు 6 స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా D × AB/AD + BC. ఇక్కడ D అంటే 20 days. సో 20 ఇంటూ AB అంటే 12 × 8, 12 8 జా 96 AD అంటే 6 ఇంటూ 8, 8 6 జా 48 అండి, 48 ప్లస్ ఇక్కడ BC అంటే 12 × 12 144, 48 + 144 యాడ్ చేస్తే 192 అయితే వస్తుంది. సో ఇక్కడ 2తో 2 9 జా 18, 2 6 జా 12, 2 10 జా 20, 96 1 జా క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది 10. సో 6 స్త్రీలు 12 మంది పురుషులు కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు పట్టే కాలము 10 రోజులు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1. √1 720/961 యొక్క విలువ. సో లోపల రూట్లో ఇచ్చినది మిశ్రమ భిన్నము, దీన్ని క్రమభిన్నంలోకి చేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేంజ్ చేసుకుంటే 961 × 1 చేస్తే 961 ప్లస్ 720/961 అయితే వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది 1681/961.
√1681 వాల్యూ 41, అంటే 41 × 41 చేస్తే 1681 అయితే వస్తుంది. సో 961కి √31. సో మనకి 41/31 అయితే వచ్చింది. కానీ ఆన్సర్లో ఎక్కువగా మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కాబట్టి ఈ 41/31ని మనం 110/31గా రాయవచ్చు. సో 31 1 31. సో 31కి 10 యాడ్ చేస్తే 41 వస్తుంది కాబట్టి 41/31ని మనం 110/31గా రాస్తాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, √81 ప్లస్ √0.81 ప్లస్ 0.0081 ఇంటూ √10,000 విలువ ఎంత? సో √81ని మనం 9 స్క్వేర్గా రాస్తాం కాబట్టి 9 అవుతుంది. నెక్స్ట్ 0.81కి స్క్వేర్ రూట్ 0.9 వస్తుంది. నెక్స్ట్ 0.0081కి రూట్ 0.09. నెక్స్ట్ 10,000కి స్క్వేర్ రూట్ 100. సో 9 + 0.9 + 0.09 + 100 ఇదంతా యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు ఆప్షన్ 2 18.9. సో దీనికి ఆన్సర్ 18.9. నెక్స్ట్ 1, ప్రముఖ బ్రాండ్ టూత్పేస్ట్ కొనుటలో 40% మంది ఆసక్తి చూపుతున్నట్లు సర్వేల ద్వారా సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని వృత్తరేఖ చిత్రంలో చూపినప్పుడు సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణం డిగ్రీలలో. ఇక్కడ 40% ఇచ్చారు, మనం కోణం కనుక్కోవాలి. సో సెక్టారు వద్ద కోణం అని అన్నారు కాబట్టి 100% అనేది 360 డిగ్రీస్ అవుతుంది. మనకు కావాల్సింది 40%. సో 40% ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది ఫార్ములా వేసుకుంటే 40/100 ఇంటూ 360. 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలిండేది 36 × 4, 4 6 24, 4 3 12, 12 + 2 14. సో సెక్టార్ వద్ద చేసేటువంటి కోణం 144 డిగ్రీస్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, ఒక పౌనఃపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10 మరియు తరగతి అంతరం 6 అయినా ఆ తరగతి యొక్క దిగువ అవధి ఎంత? సో ఇక్కడ మధ్య విలువ 10 అన్నారు, తరగతి అంతరం 6 అన్నారు కాబట్టి 10 11 12 ఇటు సైడు 9 8 7. సో తరగతి అంతరం ఇక్కడ 6 అయితే ఉంది. ఇందులో మధ్య విలువ 10 అండి. ఇందులో మనకి ఏం అడిగారు అంటే దిగువ అవధి. సో దిగువ అవధి ఏది అవుతుంది అంటే 7. లెఫ్ట్ సైడ్ ఉన్నదే దిగువ అవధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. అదే ఎగువ అవధి అని అడిగినప్పుడు 13 వస్తుంది. నెక్స్ట్ 1, స్వానుభవ విషయాలు, నిరూపించబడిన సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిగమన హేతువాదం. నెక్స్ట్ 1, జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 బ్లూమ్స్ మరియు అతని అనుచరులు. నెక్స్ట్ 1, క్రింది వానిలో స్కార్లింగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 దృక్పథాలు. నెక్స్ట్ 1, వివిధ విద్యా విషయాలను సమన్వయపరచి నిజ జీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడు బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో నిగమన పద్ధతి నందలి ఒక గుణము. నిగమన పద్ధతికి చెందిన గుణం
ఆప్షన్ 4 సమస్యల సాధన సామర్థ్యంను వేగాన్ని మెరుగుపరుచును. నెక్స్ట్ 1 క్రింది వానిలో ఈ సామాగ్రిని ఉపయోగించి చతుర్భుజము నందలి వివిధ రకాలు చక్కగా ప్రదర్శించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 జియో బోర్డు. నెక్స్ట్ 1 పాఠశాల ఆవరణలో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పి శామ్యూల్. నెక్స్ట్ 1 పాఠ్యపథక రచనలో హెర్బార్ట్ నమూనా యందు 3వ సోపానం. పాఠ్యపథక రచనలో హెర్బార్ట్ నమూనాలోని 3వ సోపానం ఆప్షన్ 2 సంసర్గం. నెక్స్ట్ 1 పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాల వదిలి వెళ్ళే వరకు విద్యార్థి యొక్క పూర్తి విద్యా విషయక చరిత్రను తెలుపునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రమాభివృద్ధి ప్రతులు. నెక్స్ట్ 1 5, 8, 9, 7 మరియు 4లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది? దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.